నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమాలు, లిక్కర్ స్కామ్, ప్రారంభిస్తారని మీడియా సమావేశంలో ఎంపీ వెల్లడి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ వస్తున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాళేశ్వరం అక్రమాలు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కవిత, కేటీఆర్లను వెంటనే జైల్లో వేయాలని అరవింద్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ వస్తున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. సోమవారం ఆయన నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతోందని అన్నారు. ఇక్కడి నుంచి కొత్త శకం మొదలవుతోందని అన్నారు. అదే రోజు రైతు సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది రైతులు తరలి వస్తారని అరవింద్ చెప్పారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఇతర పసుపు రైతులను తీసుకుని తరలి రావాలని ఆయన కోరారు. అయితే అమిత్ షా ఇందూరులో పర్యటించే రోజే తన తండ్రి డి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి అని ఎంపీ అరవింద్ చెప్పారు. డిఎస్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తాను డిఎస్ విగ్రహాన్ని తయారు చేయించానని చెప్పారు. ఆ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడతానని అన్నారు. జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడంపై ఎంపీ అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నుంచే ఎన్నో ఉద్యమాలు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అలాంటిది జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవటం మంచి పరిణామం కాదని అన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పసుపు బోర్డు కార్యాలయం తాత్కాలికమని ఎంపీ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న 2 ఎకరాల స్థలాన్ని పసుపు బోర్డు కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. అక్కడ స్థలం కేటాయిస్తే శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం అక్రమ కేసులో, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్లో, కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలులో వేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 3 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. కేసీఆర్ పోటీ చేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు అరవింద్. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని చట్ట ప్రకారం అరెస్టు చేయకపోతే ఆయన రాజకీయ జీవితం భూస్థాపితమవుతోందని అన్నారు. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా
ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుందండి ఆ సిద్దిపేటలో. సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ని ఓడగొడతాం. ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా? అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్లు రాని వారు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తప్పకుండా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత తనదని ఆయన భరోసా ఇచ్చారు. కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పొతంగల్, కోటగిరి మండలాల పరిధిలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, విశిష్ట అతిథిగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. వైద్యం చేసుకున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తోందని తెలిపారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా చూడాలని అన్నారు. సొంత స్థలం ఉన్న పేదవారికి తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని, సంబంధిత అధికారులు దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓలు శ్రీనివాసరెడ్డి, చందర్, ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ జెడ్పీటీసీలు పుప్పాల శంకర్ పటేల్, విండో చైర్మన్ కూచి సిద్ధు, నాయకులు మనోహర్, ఎజాజ్ ఖాన్, పత్తి లక్ష్మణ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకుందాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయండి. ఇప్పటి నుంచే ఒకరి కాలు ఒకరు గుర్తుకునే ప్రయత్నం చేయకండి. అది ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఇద్దరి మధ్యన మూడో వాళ్ళు లబ్ధి పొందుతాడు అని చేతకాలంలో ముందుకు వస్తాడు. అలాంటి అమ్మ వాళ్ళిద్దరు మంచి కొట్లాడుతున్నారు. ఈ మాకు సంత దొరికిందని సందగలుగుతాడు. కాబట్టి అటువంటి వాతావరణం రాని చేయకండి. సామరస్య వాతావరణంలో మంచిగా పనిచేసుకుందాం. మీరు ఏది అడిగినా మేము ఇద్దరం ఉన్నాం. ఇంతకుముందు చెరువుక భాగం ఉండే, ఆయన ఒక దుకాణం, నా ఒక దుకాణం ఉండే. ఇప్పుడు ఇద్దరు దుకాణం కూడా ఒకటైంది. కాబట్టి మీరు మా గ్రామాల్లో పట్టుకుని అందరూ కలిసి పనిచేసుకోవాల్సిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇసుక విషయంలో తమ్ముడు కొద్దిగా వేరే ఇబ్బంది పెట్టకండి. నాకు అక్కడక్కడ చిన్నపోతే కాంప్లీట్ వస్తుంది. మోసది తెమ్మన్నారు సార్, మోసది ఏది బయట మోసుకున్నట్టు ఆ చందువులు అంతే అయింది, బండ్లు అంతే అయింది. అటు కొద్ది బాడాపాడు సైడ్ పోవాలి. 10 రూపాయలు ఎక్కడ తీసుకున్నా పంపించండి. అడిగి 4 రూపాయలు ఎక్కడ తీసుకోండి. నా 3 ట్రిపులు 2 ట్రిపులు అవుతుంది. సైద్పూరు, అటు నా సిద్ధాపూర్, పైడిమల్ ఇక్కడికి పోవాలి కదా. నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ పాలికలు పోవాలి. బాల్పడ కాబడికి వెళ్తాం రాదు ఆ పర్మిట్. కాబట్టి ఇక్కడికి పంపించండి. బయట డైవర్ట్ చేయకండి. ఇందరమ్మ ఇల్లు కంటే ఇందరమ్మ ఇళ్ళకే పోండి. ఇందరమ్మ చూస్తుంది మీదకి వెళ్ళి మీ చుట్టూ వరిగిస్తుంది. మళ్ళా నగర శివారులోని ధర్మపురి హిల్స్లో లబ్ధిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా, సర్టిఫికెట్ల తనిఖీ చేపట్టారు. అధికారికంగా జారీ చేసినవా లేక నకిలీవా అని జిల్లా కలెక్టర్
క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇళ్ల నిర్మాణ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని ధర్మపురి హిల్స్ కాలనీని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. ప్రభుత్వం అందించిన నివేశన స్థలాలలో లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. లబ్ధిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికెట్లను తెప్పించుకొని అవి అధికారికంగా జారీ చేసినవా లేక నకిలీవా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి, ఎంతమందికి ఇప్పటి వరకు ఇళ్ల మంజూరీలు లభించాయని వార్డ్ ఆఫీసర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాలలో నివాసాలు ఉంటున్న వారిలో అర్హత కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికీ ఆమోదం తెలుపబడిన 26 మంది లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని అన్నారు. అటవీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు, నార్త్ తహసీల్దార్ విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల పొట్టగొట్టే చట్టాన్ని ఉపసంహరించాలని పెన్షనర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు కాలరాసే చర్యలు కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షనర్స్ పొట్టగొట్టే చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించాలని నిజామాబాద్ పెన్షనర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు కాలరాసే చర్యలు కొనసాగిస్తున్నాయని పెన్షనర్స్ జేఏసీ నాయకుడు ఎల్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పరాకాష్ఠగా గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ యాక్ట్లో పెన్షనర్లకు వేతన సవరణ ప్రయోజనాలు రాకుండా అడ్డుకునే సవరణలు చేపట్టిందని అన్నారు. ఇప్పటికే సిపిఎస్, యూపీఎస్ అంటూ పెన్షనర్స్ను విభజిస్తూ పోయిన కేంద్ర ప్రభుత్వం నేడు పాత పెన్షనర్స్లో కూడా 2026కు ముందు రిటైర్ అయిన వారు, 2026 తర్వాత రిటైర్ అయిన వారంటూ విభజన తీసుకుని వచ్చి పెన్షనర్స్ ఐక్యతను దెబ్బతీస్తూ ప్రాథమికంగా జీవించే హక్కు అయిన పెన్షనర్స్ను నిరాకరించే దిశగా చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ఈ చట్టాన్ని ఉపసంహరించాలని దేశవ్యాప్త కార్యక్రమంలో జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముత్తారం నరసింహస్వామి, వి రాజేందర్, పి ఉమాకాంత్, కె నరసింహారావు, పూర్ణచంద్రరావు, కాంతాబాయి, ఎస్ ప్రసాద్, ఏఎం హనుమాన్లు, సత్యనారాయణ, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ సమస్యలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో తీసుకొచ్చిన పెన్షనర్ సవరణ చట్టం, ఫైనాన్స్ బిల్లు పెట్టిన పెన్షనర్ సవరణ చట్టం ప్రకారంగా జనవరి 1, 2026 తర్వాత రిటైర్ అయ్యే పెన్షనర్లందరికీ నూతన పెన్షన్ ప్రయోజనాల్ని కల్పిస్తూ పాత పెన్షనర్లందరికీ ఆ ప్రయోజనాల్ని అడ్డుపడుతూ లేదా తొలగిస్తూ ఇటీవల చట్టం చేసింది. దానివల్ల కోట్ల అది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తున్న పెన్షనర్లకు విఘాతం, వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతున్నది. మారుతున్న జీవన వ్యయం ప్రకారంగా ప్రతి సంవత్సరం డిఏలు లేదా డిఆర్ అని పెన్షనర్ రిలీఫ్ ఇస్తుంటారు. మారుతున్న రేట్ల ప్రకారంగా మన జీవన వ్యయం పెరుగుతుంది కాబట్టి 6 నెలలకు ఒకసారి డిఆర్ను పెంచాల్సిన పరిస్థితి. 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళకు ఒకసారి ఈ పెన్షన్ను లేదా జీతాలను రివైజ్ చేస్తూ ఈ డిఆర్ అన్నింటినీ కలుపుతూ కొత్తగా పెన్షన్ ఫిక్సేషన్ చేసి జీతాలు ఫిక్స్ చేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్లు పెంచుతూ ఉంటుంది. ఈ చట్ట ప్రకారంగా ఇప్పుడు పెన్షన్లకు ఫిక్స్డ్ పెన్షన్ అవుతుంది. ఇంకో 4 ఏళ్లలో మారుతున్న జీవన వ్యయాల పరిస్థితులను బట్టి తిండికి కూడా సరిపోని పెన్షన్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు, వృద్ధాప్యంలో ఉండే ఇతర సమస్యలు, తనతో ఆధారపడ్డ పిల్లలు ఉండొచ్చు, వేరే ఆధారపడ్డ వ్యక్తులు ఉంటారు, ఒక కుటుంబం గడవడానికి కూడా జరగని పరిస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిఆర్లతో పాటు 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వాలు, 10 ఏళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం కల్పించే ఈ పిఆర్సీలని పెన్షనర్లకు కూడా అమలు చేస్తూ మొన్న రిలీజ్ చేసిన ఆ చట్టాన్ని తొలగిస్తూ
ఆ చట్టాన్ని ఉపసంహరిస్తూ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ద్వారా ఒక వినతి పత్రాన్ని ఇచ్చాము. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులను ప్రజలతో మమేకం చేసేందుకు సిపి సాయి చైతన్య మార్నింగ్ వాక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దర్పల్లి సిఐ భిక్షపతి ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు యువతతో కలిసి సిఐబి భిక్షపతి ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. మండల కేంద్రంలో గాంధీ చౌక్ నుండి మోడల్ స్కూల్, ఎన్టీఆర్ కాలనీ, తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ భిక్షపతి మాట్లాడుతూ ఉదయం పూట వాకింగ్ చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రతినిత్యం యోగా, వ్యాయామం, మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సిఐతో పాటు దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ, సిరికొండ ఎస్ఐ రామ్, అన్ని పార్టీల నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మాదక ద్రవ్యాల నివారణ ఏ విధంగా నివారించుకోవాలి, దానికి సంబంధించి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ మా సిపి గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు దర్పల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించాము. దీనికి మండలంలోని యూత్, ఇతర ప్రజలందరూ కూడా వచ్చేసి విజయవంతం చేసినారు. అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కామారెడ్డిలోనూ కలకలం సృష్టిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజు గౌడ్ ఫోన్ కూడా ట్యాపింగ్కు గురి కావడంతో వాంగ్మూలం కోసం హైదరాబాద్లోని తమ కార్యాలయానికి రావాలంటూ అధికారులు ఫోన్ కాల్ ద్వారా తెలిపారు. కామారెడ్డిలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. న్యాయవాది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజు గౌడ్ ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాంగ్మూలం కోసం హైదరాబాద్లోని తమ కార్యాలయానికి రావాలంటూ సిట్ అధికారులు ఫోన్ కాల్ ద్వారా తెలిపింది. ఆయన షబ్బీర్ అలీకి నమ్మకమైన వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలను ఎక్కువగా ఆయన సోదరుడు కొండలరెడ్డి చూసుకున్నారు. దేవరాజు గౌడ్ సైతం కొండలరెడ్డి వెంటే ఉంటూ పార్టీ ప్రచార, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారు. అందుకే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారని తెలుస్తోంది. దేవరాజు గౌడ్తో పాటు జిల్లాలోని పలువురి ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని కొందరు అధికారులు, నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు. దీంతో కామారెడ్డి ఎన్నికల ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇద్దరు ముఖ్య నేతలు కామారెడ్డిలో పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నాయకుల కదలికలపై, ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఎన్నికల సమయంలో పలు ఘటనలు సైతం జరిగాయి. కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో ఒకరైన గూడెం శ్రీనివాసరెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంలో జరిపిన దాడుల్లో 58 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి నివాసంలో ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఆయన్ను గృహ నిర్బంధం కూడా చేశారు. అప్పటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ ఇంటిపైన పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్తో వివరాలు తెలుసుకునే దాడులు చేశారని తెలుస్తోంది. కామారెడ్డిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరుపై విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ వర్గాలు సిట్కు నివేదిక సమర్పించాయి. తాజాగా కేసులో పురోగతి రావడంతో ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సిట్ నుంచి ఇంకా ఎంతమందికి ఫోన్ కాల్స్ వస్తోందనన్న అంశంపై పట్టణంలో చర్చ నడుస్తోంది. జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది. ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను
సిట్ బృందానికి తెలియజేస్తా అని ఈ సందర్భంగా చెప్తున్నాను. పాఠశాలలు పునః ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలబాలికలకు ఉచితంగా యూనిఫామ్లు సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా భీమ్గల్ మండలంలోని గోన్గుప్పుల గ్రామంలో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఐకేపీసీసీ నరేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి భూజాగౌడ్, సేపూర్ చరణ్ గౌడ్, వేడీసీ అధ్యక్షులు వంజరి శంకర్, ఉప అధ్యక్షులు రాజన్న, గ్రామ మహిళలు, మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్ట చివరి పేదవానికి చేరాలన్న వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ గత కుటుంబ పాలన మొత్తం అవినీతి, లక్షల కోట్ల కుంభకోణాలతో గడిచిందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల సందీప్ గార్డెన్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన నిర్వహించిన ఇందూరు అర్బన్ నియోజకవర్గ కార్యాలయాలకు ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బాణాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్ట చివరి పేదోనికి చేరాలన్న శ్యాంప్రకాష్ ముఖర్జీ, దీన్ దయాళ్ వంటి మహనీయుల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పార్టీ మోదీ నాయకత్వంలో పనిచేయటం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ గత కుటుంబ పాలన మొత్తం అవినీతి, లక్షల కోట్ల కుంభకోణాలతో గడిచిందని అన్నారు. బీజేపీ 11 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి కుంభకోణం లేకుండా దేశానికి సుపరిపాలన అందించడం జరిగిందని ఆయన తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యం అందిస్తూ తెలంగాణలో ఇచ్చే సన్న బియ్యంలో అధిక వాటా కేంద్రానిదే అని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ తెలంగాణలో తామిస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గుమాలిన చర్య అని ఆయన అన్నారు. మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటి
మొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నెలకొల్పుతున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ను కోరారు. హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్లో గల డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం వద్ద పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. కమిషనర్ నవీన్ నికోలస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని, విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నెలకొల్పుతున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం 3% మాత్రమే విత్తనాలు పంపిణీ చేయడంతో ప్రైవేటు విత్తన కంపెనీల విత్తనాలు నకిలీ కావడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురై లక్షల రూపాయలు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందించాలని అన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలు అందించి ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. రైతులకు ఈ సీజన్కు ప్రభుత్వం 18% రుణం అందించాలంటే కేవలం 12% కూడా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారం ఆశ్రయిస్తున్నారని ఆయన తెలిపారు. రైతులను బ్యాంకర్లు అప్పు ఎగ్గొట్టే వారిగా నేరస్తులుగా చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతులకు అవమానించడం సరికాదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంచిప్ప ప్రాజెక్టు 21 ప్యాకేజీ పనులు 60% పూర్తయ్యాయని, మిగతా పనులను త్వరగా పూర్తి చేస్తే 80,000 ఎకరాలకు నీరందుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు బి సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. విత్తనాల ద్వారా ఎంతో కోట్లాది మంది రైతులు నష్టపోవడం జరుగుతుంది. దాన్ని విత్తన చట్టాన్ని తీసుకొచ్చేసి ఎవరైతే విత్తనాన్ని తయారు చేస్తుండ్రో ఒకవేళ నష్టం వచ్చినట్టయితే ఆ కంపెనీలే భరించేటట్లు చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు దాదాపు 450 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఇవ్వాలి. అది నెలకు 3 కోట్ల రూపాయలు బకాయి అంటే వడ్డీలు కట్టినట్టయితే విత్తన సంస్థ మూలకు పడేది ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము దానికి 450 కోట్ల బకాయిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ దాన్ని బెల్లం ఫ్యాక్టరీగా ఇచ్చి ఒక 100 కోట్ల గిట్ట రిలీజ్ చేసినట్టయితే ఒక 15,000 కుటుంబాలు అటు కార్మికులు కానీ రైతులు బతకటానికి ఉంది. దీన్ని కాజేయాలని కొందరు చూస్తుండ్రు. దాన్ని వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 21 ప్యాకేజీ ఏదైతే ఉందో ఒక 80,000 ఎకరాలకు నీరు రావడానికి ఉంది. దాన్ని వెంటనే పూర్తి చేయాలి. ఈ మామూళ్ళ కొరకు దాన్ని ఆపకుండా వెంటనే 21 ప్యాకేజీని పూర్తి చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తోందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని ఆమె కార్మిక వర్గాలకు పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా యూనియన్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందని ఆమె తెలిపారు. ఇవి అమల్లోకి వస్తే భారత కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ హరించబడతాయని అన్నారు. ఆశా వర్కర్లు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతికాల్సిన స్థితి వస్తోందని అన్నారు. నేటికి ఆశా వర్కర్లకు స్థిర కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కావున రాష్ట్రంలోని ఆశా వర్కర్లందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్థిర వేతనం 26,000 ఆశాలకు నిర్ణయం చేయాలి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం జాతీయ సంపదను తీసుకుపోయి అంబానీ ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది, ఇది సరైంది కాదు. ఏదైతే ఇవాళ ప్రైవేటీకరణకు కార్పొరేట్లకు ఇవాళ యాజ్యం పోస్తూ ఉంది. విద్యని కానీ వైద్యాన్ని కానీ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇది సరైంది కాదు. ఏదైతే ఇవాళ ప్రజలకు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలపై ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ కోట్ల రూపాయలు దోచుకొని పోయినోడికేమో కనీసం మాట్లాడట్లేదు, ఇది చేయట్లేదు. ఇవాళ కార్మికులకు ఏదైతే ఈ కోట్లలో తీసుకొచ్చిందో మాట్లాడొద్దంట, అడగొద్దంట, సంఘం పెట్టుకోవద్దంట, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దంట, సమ్మెలు చేయొద్దంట, ధర్నాలు చేయొద్దంట, జీతం ఇచ్చినప్పుడే తీసుకోవాలనేది ఇలాంటి అనేక ఆంక్షలను పెడతా ఉంది. ఈ ఆంక్షలను ఏదైతే ఇవాళ మళ్ళీ వెంటనే 29 చట్టాలను వెంటనే పునరుద్ధరించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగబోయే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కు అడుగేయకుంటే ప్రజలలో కార్మికులలో ఇప్పటికే సమ్మె గురించి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మోడీ ఏదైతే విధానాలను అవలంబిస్తూ ఉందో ప్రజలందరూ ఈ సమ్మెలో పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలనేదే సిఐటిగా విజ్ఞప్తి.
దోన్పాల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1994లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు పొందిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. 80 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మోర్తాడ్ మండల పరిధిలోని దోన్పాల్ గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొరపెట్టుకోగా సర్వే నంబర్ 222లో 80 మందికి పట్టాలు జారీ చేసి ప్లాట్లు చేశారు. కానీ ప్లాట్లు అందివ్వడం అధికారుల నిర్లక్ష్యంతో భూ యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ పేర్కొన్నారు. ఇండ్లు లేని పేదలు నాటి నుంచి అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారని అన్నారు. లబ్ధిదారులకు ఆశ చిగురించింది. నాడు కాంగ్రెస్ పార్టీ పట్టాలిచ్చింది, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకని ఇల్లు నిర్మించుకోవడానికి భూమి ఉంది, కానీ ప్రభుత్వం నాడిచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. కావున నేడు 5 లక్షల రూపాయల స్కీమ్ క్రింద 80 మందికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్టు ప్రభాకర్ చెప్పారు. మోర్తాడ్ మండల పరిధిలో దోన్పాల గ్రామంలో బీసీలు, దళితులు, మైనార్టీలకు చెందిన 80 మందికి అందరూ కిరాయిలు ఉంటున్నారని చెప్పేసి వీళ్ళ విజ్ఞప్తి మేరకు భూమి కొనుగోలు చేసి 222 సర్వే నెంబర్లో 80 మందికి నాడు కొలిసి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేదు. ఆర్థిక స్తోమతను కూడగట్టుకొని గుడిసెలు వేసుకుందామని ప్రయత్నం చేస్తుండగా ఈలోపు ప్రభుత్వం మారిపోయి ఏదైతే పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి తిరిగి కొత్త ప్రభుత్వం అట్లాగే పట్టేదారులు మాకు తక్కువ రేటు పడింది అని చెప్పేసి వీళ్ళు పేదలు, ఇల్లు లేని వాళ్ళు, కిరాయిలు ఉంటున్న వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్నారు. ఈ అనేక సార్లు కలెక్టర్ల చుట్టూ అట్లాగే ఆర్డీఓల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం జరిగింది, కానీ ఫలితం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి 100 గజాల ప్లాట్ ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించిస్తామని చెప్పిన హామీ మేరకు వీళ్ళందరూ కూడా 80 మందికి దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. భూమి ఉంది అక్కడ ఏమీ అక్కడ సాగు కానీ లేదా ఇతర ఆక్రమించడం జరగలేదు, బీడుగానే ఉంది. కాబట్టి అయ్యా మీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లని ఇల్లు నిర్మించమండి 5 లక్షలతోనే అని చెప్పేసి మాజీ సర్పంచ్ పోసాన్ లాంటి వాళ్ళు లబ్ధిదారులు 80 మంది తరఫున బయట ఉంచారు. లోపల రానియకపోతే కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయగా ఆర్మూరు ఆర్డీఓ గారికి ఆదేశించారు. వెంటనే పరిష్కరించి 5 లక్షల స్కీమ్లో వీటిని వచ్చే విధంగా చూడమని చెప్పేసి కోరారు. ఫిర్యాదుదారులతో ప్రజావాణి కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి తరలి వచ్చారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల సమీకృత సముదాయాల జిల్లా కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మెప్మా పీడి రాజేందర్ ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అధిక సంఖ్యలో ఫిర్యాదుదారులు రావడంతో ప్రజావాణి కిటకిటలాడింది. వినతులు స్వీకరించిన అధికారులు సంబంధిత అధికారులను పిలిచి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను ప్రజావాణికి రాకుండా మండలాధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. మండలాలలో ఫిర్యాదుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఆయన హితవు పలికారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నతాధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మోస్రాలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమం తూతూ మంత్రంగా సాగింది. పలు గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులకు ఆడిట్ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. మోస్రా మండల కేంద్రంలో సోమవారం ఉపాధి హామీ 4వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మోస్రా, గోవూర్, చింతకుంట, తిమ్మాపూర్, చేనంబర్ తండా గ్రామాలకు సంబంధించి ఉపాధి హామీ పనుల వివరాలను ఆడిట్ టీం నివేదిక ఆధారంగా అధికారులకు వెల్లడించారు. ఉపాధి హామీ పనుల్లో టెక్నికల్ అసిస్టెంట్లు చేసిన తప్పులను ఆడిట్ టీం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్, విజిలెన్స్ అధికారి నారాయణ,
ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ అంబర్ సింగ్, సామాజిక తనిఖీ డిఆర్పీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా 17న చందూరు మండలంలో జరిగిన 4వ విడత సామాజిక తనిఖీ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. విషయం నెంబర్ 41 సార్, వర్క్ చేయండి సార్. ఈ గ్రామ పంచాయతీ సిసిటీ పని చేయండి సార్. జిల్లాలో ఎస్సీ ఎస్టీ వెనుకబడిన సామాజిక వర్గం విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉపయోగించుకొని చదువులో మంచి అభివృద్ధి సాధించాలని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బుర్రా నాగరాజు అన్నారు. ప్రభుత్వ ఆలోచన చాలా బాగుందని, కానీ గత 3 సంవత్సరాల నుండి ఈ స్కీమ్ ఉపయోగించుకొని చదివే విద్యార్థులకు నేటికి రావాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలలకు రానివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల పేరెంట్స్ కమిటీ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బుర్రా నాగరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉపయోగించుకొని వెనుకబడిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి సాధిస్తున్నారని, అయితే గత 3 సంవత్సరాల నుండి ఈ స్కీమ్ ఉపయోగించుకొని చదివే విద్యార్థులకు ఇప్పటి వరకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది విద్యార్థులు ఈ స్కీమ్ ఉపయోగించుకొని చదువుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 300 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించనందున విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 12 రోజులు అవుతున్నప్పటికీ విద్యార్థులను అనుమతించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయి బిల్లులను చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని ఆయన కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 8th క్లాస్ చదువుతుండు. జూన్ 12 నాడు పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. పాఠశాలలు ప్రారంభమైన నుండి ప్రతి సంవత్సరము ప్రైవేటు స్కూల్లో పిల్లలు చదువుతారు కాబట్టి ఆ స్కూల్ యాజమాన్యం ఈసారి ఫోన్ చేయలేరు. మేమే కలిగించుకొని పాఠశాలకు వెళ్తే మీ యొక్క పాఠశాలలకు గత 3 సంవత్సరాల నుండి మీ పిల్లలకు చెల్లించవలసిన డబ్బులు ఇంకా అందలేదు, అందుకని మీ పిల్లల్ని ఇప్పుడే ఆ పాఠశాలకు తీసుకురావద్దని ఒకవైపు స్కూల్ యాజమాన్యాలు మూకుమ్మడిగా చెప్తా ఉంటే ఆ బాధను తట్టుకోలేక మేము ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చుట్టూ గత 12 రోజులుగా తిరిగినాం. అయినా కానీ ఇక్కడ అధికారులు వస్తాయి, రిలీజ్ చేస్తాము, కరెక్టే అని చెప్పి మాటలు దాటవేస్తున్నారు తప్ప మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అందులో భాగంగానే మేము ఈరోజు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది మా నిజామాబాద్ డిస్టిక్నే కాదు, యావత్తు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన. తెలంగాణ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 26,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇప్పటికీ మాకు రావాల్సిన డబ్బులు 300 కోట్లని స్కూల్ యాజమాన్యాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు వారు కూడా వాళ్ళ యూనియన్లు మరి మేము కూడా ఈ స్కూల్ నడపలేమని వాళ్ళు కలెక్టర్ని కలుస్తూ ఉన్నారు. మరి ఎవరు మాకు న్యాయం చేస్తారని మా బాధను చెప్పుకోవడానికి ఈరోజు మేము కలెక్టరేట్కు రావడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్గా విచ్చేసిన 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని కరోలిన్ చింగ్తియాన్ మావి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా పాలనాధికారి టి వినయ్ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. గత ఏప్రిల్ నెలలోనే ట్రైనీ కలెక్టర్గా నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన కరోలిన్ చింగ్తియాన్ మావి నెలన్నర పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం జిల్లాకు తిరిగి వచ్చిన సందర్భంగా ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మామిడాల రవీందర్ మాట్లాడుతూ 2004లో పాత పెన్షన్ పథకం స్థానంలో కొత్త పెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్కు ఎసరు పెట్టే యత్నం చేసిన కేంద్ర ప్రభుత్వం మరోసారి
పెన్షనర్లపై కొరడా జులిపించిందని అన్నారు. ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా ఫైనాన్స్ బిల్లులో చేర్చి అకస్మాత్తుగా మార్చి నెల 25వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టిన ఆ బిల్లు చివరికి చట్టరూపం దాల్చిందని ఆయన తెలిపారు. ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజ్ హాస్టల్కు వెళుతున్న క్రమంలో ఓ విద్యార్థిని నవీపేట మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు 10వ తరగతి పూర్తి చేసుకున్న తేజస్విని నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్కు తండ్రితో కలిసి వెళుతుండగా నవీపేట మండల కేంద్రంలో బాసర ప్రధాన రోడ్డుపై ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ బాలిక తలపై నుండి వెళ్లడంతో తల నుజ్జైంది. ఘటనా స్థలంలోనే ఆ విద్యార్థిని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. అక్రమాలు, లిక్కర్ స్కామ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని మీడియా సమావేశంలో ఎంపీ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.